రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ ఆఫీసులలో ఈరోజు డిజిటల్ ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా రేపు నియోజకవర్గ కేంద్రాల్లో ఇలాంటి మండల కేంద్రాల్లో కూడా ఇది ఆవిష్కరించడం జరుగుతుంది. ఈరోజు నిజంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దాడులు కావచ్చు, రకరకాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళ మీద కావచ్చు, ప్రతి ఒక్కరి మీద కూడా దాడులు ఎంత అరాచకమైన పాలన గతంలో ఎప్పుడూ లేదు. ఈ భారతదేశ చరిత్రలోనే ఇంత అరాచకమైన జరగలేదు. అలాంటిది ఈ ప్రభుత్వంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రేపు ఒకటే చెప్పడం జరిగింది. ఈరోజు మేము శాంతిని కోరుకుంటున్నాం. మేము ఏం చేసే కార్యక్రమాలు కూడా ప్రజల కోసం, ప్రజలకు అండగా నిలిచే కార్యక్రమాలు చేస్తున్నాం. రైతు పక్షాలు కావచ్చు, విద్యార్థులు మెడికల్ కాలేజీలు కావచ్చు, ఎంతో శాంతియుతంగా చేస్తే కానీ ఈరోజు మా సోషల్ మీడియా కార్యకర్తల మీద కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కావచ్చు, చాలా దారుణంగా ఈరోజు ఎంతో మందిని జైలుల్లో పెట్టి, అదేవిధంగా మనం చూస్తున్నాం రాజంపేట పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మిథున్ రెడ్డి గారు ఆయన అక్రమమైన కేసులన్నీ పెట్టి ఈరోజు జైల్లో నిర్బంధించడం జరిగింది. రేపు భవిష్యత్తులో మీరు కూడా మూల్యం చెల్లించుకోవడం తప్పకుండా మీరు మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని కూడా ఈరోజు నిజంగా ఆయన మొత్తం చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఈరోజు ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటికైనా ఎన్ని మారాలని మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరిగింది. దీనికి గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారు, గౌరవనీయులు రమేష్ కుమార్ రెడ్డి గారు, అలాగే మా గౌరవ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మండల నాయకులు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ డిజిటల్ యాప్ అన్నటువంటిది vySRCP.com అన్నది తీసుకున్నా వస్తుంది, లేదా QR కోడ్తో స్కాన్ చేసుకున్నా ఇది వస్తుంది. అందులో మనం కంప్లైంట్ చేయొచ్చు. ఏ రకంగా హింసించబడుతున్నారు, ఏ రకంగా మిమ్మల్ని వేధిస్తున్నారు, ఏ రకంగా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే విషయాలు మీరు తెలియజేయచ్చు. ఇవన్నీ కూడా ప్రతిరోజు ఎన్ని వచ్చినా కూడా సెక్యూర్డ్గా డిజిటల్ బుక్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఇప్పుడు అన్యాయం చేస్తున్నారో, ఎవరికైతే అన్యాయం చేసినా చూసి చూడనట్టు పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చాలా దారుణం. ఈరోజు దాదాపుగా గత దశాబ్ద కాలంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి పట్టణాలలో కూడా ఎప్పుడు చూడండి అరాచకాలు జరుగుతున్నాయి. షాపుల దగ్గరికి వెళ్ళి బెదిరించడము, షాపుల పైన దౌర్జన్యాలు చేయడము, ఫలాని పార్టీ కాదు అని అంటే అతని పైన వెళ్ళి వ్యక్తిగతంగా అటాక్ చేసి మాకు మామూలు ఇవ్వాలన్నటువంటి మాటలు మాట్లాడుతుండడము, పట్న చుట్టూ ఖాళీ భూములుంటే దాంట్లో ఆక్రమించుకునేటువంటి పరిస్థితులు రావడము, వీటన్నిటిపైన నోరెత్తి గలం ఇప్పకపోతే ఇది ప్రతి ఒక్కరికి నష్టం జరుగుతుంది. వ్యవస్థలు దిగజారిపోతాయి, మనుషులకు నష్టం జరుగుతుంది. తర్వాత కాలంలో అరాచకాలు అనేటువంటి మొదలవుతాయి. నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా తిరగబడే పరిస్థితులు వచ్చి లా అండ్ ఆర్డర్ కూడా తప్పిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ మంచి పరిణామాలు కాదు. గత ప్రభుత్వం అని నిందలేస్తారు కదా, మీరు ఒక్కటైనా ప్రూవ్ చేసుకోండి. మేము పరిపాలన చేసిన కాలంలో ఈ ప్రాంతంలో పలాని వ్యక్తి దౌర్జన్యకరంగా ఇది జరిగినాయి, ఇలాంటివి లాక్కున్నారు, ఇలాంటివి గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకున్నారంటే ఎప్పుడో మొదటి రోజు ఛాలెంజ్ చేశాం. మీకు ఏదున్నా తీసేసుకొని మీరే అది రూల్స్ ప్రకారం ఏది లేకపోయినా కూడా మీరు దాన్ని టేక్ ఓవర్ చేసుకోండి అని చెప్పినాం. ఆ ధైర్యంగా మేము ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. వినియోగదారులు బాధపడుతున్నారు, వ్యాపారస్తులు బాధపడుతున్నారు. వీటన్నిటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు చాలా మంది పోలీస్ అధికారులు అనుకోవచ్చు, ఏముందిలే రేపు పొద్దున పరిస్థితులు బట్టి చూద్దామని. ఇప్పుడు సవీందర్ రెడ్డి అనేటువంటి కేసు ఒకటి చూడండి, ప్రతి ఒక్క అధికారి అది గమనించుకోండి. ఆ కేసు సిబిఐకి వచ్చింది. భవిష్యత్తులో ఆ సిబిఐకి వచ్చినటువంటి పరిస్థితులలో ఆ అధికారుల పరిస్థితి ఒకసారి గమనించుకోండి. ఇప్పుడు మేము తప్పించుకుంటున్నాం, కేసులు పెట్టకపోతే ఏమవుతుంది, అధికార పార్టీ ఎలా చెప్తే అలా పోతామని మీరు అనుకోవచ్చు. కానీ పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా గమనించుకుంటున్నాం. మేము నీతిగా పాలన అందించాం కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాం.
ఇటువంటి జరిగినటువంటి వాళ్ళను, ఇటువంటి తప్పుడు చేసేటువంటి వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఈరోజు చాలా మంది అధికారులలో సవేందర్ రెడ్డిది ఒకసారి మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఇదే పరిస్థితులు ఏర్పడతాయి అందరికీ. దయవుంచి ఒక్క సైడ్ వ్యవహరించేటువంటి వ్యవహారం మానుకోండి. అక్రమమైనటువంటి కేసులు పెట్టకుండా న్యాయబద్ధంగా ప్రజాసంపరంగా వెళ్ళండి. మా కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు భరోసాగా ఉండాలా, వాళ్ళకి అన్ని రకాల తోడు ఉండాలా. నష్టపోయేటువంటి ప్రతి వ్యక్తికి ఆ మనిషికి ఏ రకంగా నష్టం చేశారో అవన్నిటిని కూడా వాళ్ళ చట్టం ముందు ఇచ్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు డిజిటల్ బుక్ పెడుతున్నాం. ఎవరినో భయభ్రాంతులకు గురి చేసి దీన్ని అక్రమంగా చేయాలనేది కాదు. ఇప్పుడు ఎవరైతే అక్రమంగా చేస్తున్నారో వాళ్ళ హిస్టరీ అంతా కూడా డిజిటల్ బుక్ లో ఎంటర్ అవుతుంది. దానికోసం ఈ డిజిటల్ యాప్ లాంచ్ చేయడం జరిగింది. ఇది లాంచ్ చేసి కార్యకర్తలకు భరోసా ఇస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. నాయకుడు, ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక డిజిటల్ బుక్ తీసుకురావడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు శ్రీరామ రక్షల లాంటివి. ఈ డిజిటల్ బుక్ను ఈరోజు ఆ క్యూఆర్ కోడ్ను లాంచ్ చేసేదానికోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన ఎంత దారుణంగా కేసులు పెడుతున్నారు. ఒక పక్క హైకోర్టు, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి అవన్నీ తప్పు అని చెప్పిన తర్వాత కూడా పోలీసులు అక్రమంగా కేసులు పెట్టడం. మరి ఇది ఒకటే కాకుండా గ్రామాల్లో అయితేనేమి, పట్టణాల్లో అయితేనేమి కార్యకర్తల పైన దాడులు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం, అక్రమంగా ఆక్రమించుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా డిజిటల్ బుక్ ద్వారా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కేసు, ప్రతి ఒక్క అంశము డిజిటల్ బుక్ లో ఉండే అంశాన్ని తప్పనిసరిగా శ్రద్ధతో చూసి దానిపైన ఎవరైతే తప్పు చేస్తే దానికి ఆ చట్టం ముందు నిలబెట్టే దానికోసం ఆయన చేసే ప్రయత్నం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. డిజిటల్ బుక్ లో మనం నమోదు చేసుకున్నాం. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోండి, ఈ యాప్ను ఉపయోగించండి. ఎక్కడైతే అన్యాయాలు జరుగుతూ ఉన్నాయో అక్కడ ప్రతి నిత్యము దీన్ని వాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో ఎన్ని దారుణమైన కేసులు అంటే ఇప్పుడే చెప్పారు మిథున్ రెడ్డి మీద. మిథున్ రెడ్డి ఒక్కరే కాదు, ఇప్పటికి ప్రతి ఒక్కరి మీద, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు పెట్టేదానికోసం చాలా తాపత్రయపడుతుంటారు. చూస్తాం ఎంతవరకు ఏం చేయగలరో. ఇదన్నీ ఎదుర్కొనే దానికోసమే అన్ని జిల్లాల్లో కూడా పార్టీ సమాయత్తంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.